బీహార్లో భగత్ సింగ్ లాంటి వ్యక్తిని ఘోరంగా చంపేసిండ్రు అక్కడి పోలీస్ అండ్ గవర్నమెంట్ వాళ్ళు. సిస్టంలో జరుగుతున్న కరప్షన్ ని క్వశ్చన్ చేసిన భరత్ తివారీని బీహార్ పోలీస్ వాళ్ళు డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసిన తీరు చూస్తే మీ బ్లడ్ బాయిల్ అవ్వడం పక్కా. అతను గన్ కింద పడేసి సరెండర్ అయినా సరే పోలీసులు వదల్లేదు. బీహార్ సీఎం అయితే అతన్ని అరెస్ట్ చేసినామని చెప్పిన తర్వాత తను మళ్ళీ బయటకి ఎట్లొచ్చిండు అండ్ ఎట్లా ఎన్కౌంటర్ అయిండు? పోలీసుల వైపు తప్పు లేకపోతే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఇక్కడనే మైండ్ బ్లాక్ అయ్యే డార్క్ రియాలిటీ ఏంటంటే దేశంలో నక్సలైట్స్ కి కూడా సరెండర్ అయ్యే ఛాన్స్ ఇస్తారు. భరత్ రూట్ తప్పవచ్చు, కానీ తను పోరాడింది సామాన్యుడి కోసమే కదా. ఇలా డైరెక్ట్ గా కాల్ చేయడానికి పోలీసులే జడ్జిలైతే ఇక బీహార్ లో ఆ కోర్టులు ఎందుకు? మూసిపడేసేయండి. సిస్టమ్ కి ఎదురెళ్తే ఎన్కౌంటర్ చేస్తామని పబ్లిక్ కి వార్నింగ్ ఇస్తున్నారా? ఈ ఎన్కౌంటర్ కరెక్టా కాదా అని మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో గట్టి చెప్పండి. జై హింద్.